నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈఎస్ఐసి నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఒక నోటిఫికేషన్, ఏపీలో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది తెలంగాణ రీజన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏపీది చూద్దాం. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఈఎస్ఐసి నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.esi.nic.in. సో దీని యొక్క ఉద్యోగాలు చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి 23 ఉద్యోగాలని, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు చూసుకుంటే 123 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే మీకు లెవెల్ 4 ప్రకారము స్టార్టింగ్ పేనే 25,500 ఉంటుంది. ఆ తర్వాత రీప్లేస్డ్ అగేన్స్ట్ బై బ్యాండ్ 5,200 to 20,200 ప్లస్ విత్ గ్రిడ్ పే, సెంట్రల్ పే కమిషన్ మొత్తాన్ని కలుపుకొని మీకు ఇంచుమించుగా 25,500 శాలరీ ఉంటుంది స్టార్టింగే. క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేసెస్, మీకు కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం అనేది ఉండాలి. ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేస్ ప్రిపేర్ చేయడం రావాలి మీకు. యూడీసీ ఉద్యోగాలు చూసుకుంటే డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు 15/4/2019 నాటికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి అందులో అన్రిజర్వ్డ్ 10, ఓబీసీ 13, ఎస్సీ ఎస్టీ 15 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 3 సంవత్సరాలు, ఓబీసీకి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈఎస్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్రిజర్వ్డ్కు 40 సంవత్సరాల వరకు, ఓబీసీ 43 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు అప్లై చేసే ముందు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఫోటో అనేది 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్ ఈ యొక్క డైమెన్షన్స్లో ఉండాలి. సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో పెట్టాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో చేసి క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. సో ఇక్కడ డిక్లరేషన్ ఒకటి అది రాసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసుకునే విధానం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, ఆ తర్వాత డాక్యుమెంట్ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అయినా ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింకులు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్కి 500 రూపాయలు అనేది ఫీ ఉంది ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ అనేది. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఒకసారి చూడండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాదాపుగా తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోని ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు చూసుకుంటే వీళ్ళకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటూ ఏముండవు డైరెక్ట్గా. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఇవి రెండు కూడా కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. స్టెనోగ్రఫీ అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ మీకు మెయిన్గా మీరు స్కోర్ చేసుకోవాల్సిన ఎగ్జామ్ ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ కలిగి ఓవరాల్గా మీకు 200 మార్క్స్ అనేది పేపర్ రావడం జరుగుతుంది. 35-25 2 hours 10 minutes అనే టైం లిమిట్ ఉంటుంది. మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 1/4 అనే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళు కనుక కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కానీ స్టెనోగ్రఫీ టెస్ట్ కానీ చేయనట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి స్పెషల్గా 50 క్వశ్చన్స్ ఇస్తారు. 50 మార్క్స్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు. కంప్యూటర్లో చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అప్పుడు క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తుంటే ఎగ్జామ్స్ అవి స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్. అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇక్కడ కూడా ఈ టాపిక్స్ కవర్ కావడం జరిగింది. సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. టోటల్గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 1 hour టైం లిమిట్. బైలింగ్వల్లో పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఇంగ్లీష్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది.
ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే 200 మార్క్స్ 200 క్వశ్చన్స్. సో దీనికి స్కోర్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్ ఎగ్జామినేషన్ కూడా నెగిటివ్ మార్క్ అనేది 1/4 ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి కూడా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో పెట్టడం జరుగుతుంది. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో అండ్ నోటిఫికేషన్ లింకులు ఇస్తాను. ఏపీ నోటిఫికేషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఆ లింక్ కూడా ఇస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను. చదువుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.